డి గ్రూప్కి చేసే పనిని తెలియజేసే పదాన్ని తెలుగులో ఏమంటారు? బాస్. నెక్స్ట్ డి గ్రూప్, సి గ్రూప్కి ఆప్షన్స్. ఓకే రైట్. డి గ్రూప్ నుంచి ఆప్షన్స్: సర్వనామము, క్రియ, విశేషణము, నామవాచకము. క్రియ రైట్ ఆన్సర్. సి గ్రూప్ క్వశ్చన్. రామాయణాన్ని రచించినది ఎవరు? విశ్వామిత్రుడు. ఏ, బి పోతన, సి వాల్మీకి, డి నన్నయ్య. సి వాల్మీకి. వాల్మీకి రైట్ ఆన్సర్. రైట్. ఎఫ్ గ్రూప్కి క్వశ్చన్. గ్రాంధిక లేదా ప్రాచీన భాషలో పొమ్మును ఆధునిక భాషలో ఏమంటారు? ఆప్షన్ ఏ రమ్ము, బి వెళ్ళండి, సి పొండి, డి పో. ఎఫ్ గ్రూప్కి వెళ్ళండి. రాంగ్ ఆన్సర్. డి గ్రూప్కి మళ్ళీ రిపీట్ అంటే చెప్పాను కానీ రిపీటెడ్గా చెప్పడం వల్ల పోయినసారి మనం గంటన్నర పెట్టుకున్నాం కాబట్టి ఒకసారి చెప్పింది గుర్తుపెట్టుకోండి. ఓకే. గ్రాంధిక లేదా ప్రాచీన భాషలో పొమ్మును ఆధునిక భాషలో ఏమంటారు? రమ్ము, వెళ్ళండి, పొండి, పో. పొండి సార్. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ అక్కడ నేను వెనకాల మళ్ళీ క్వశ్చన్ చదవడం, ఆప్షన్ చెప్పడం. పో. పో రైట్ ఆన్సర్. మార్కులేయమ్మా అబ్బాయి. కిరణ్ మార్కులు వేస్తున్నావా? రైట్. నీ మనసు ఇక్కడే ఉంచు. చూడండి. నెక్స్ట్ హిందీ. ముసల్మాన్ भाइयों की भाषा कौन सी है? मुसलमान भाइयों की भाषा कौन सी है? ऑप्शन अरबिक, बी उर्दू, सी हिंदी, डी संस्कृत. ऑप्शन बी ई ग्रुप की ఆలోచించి చెప్పండి, లేదంటే పాస్ అని చెప్పండి. ఎక్కువ సమయం తీసుకోరాదు. హిందీ సార్. రాంగ్ ఆన్సర్. ఎఫ్ గ్రూప్ की ऑप्शंस अरबिक, बी उर्दू, सी हिंदी, डी संस्कृत. हिंदी उर्दीना राइट आंसर उर्दू. नेक्स्ट सी टीम एफ टीम की सरिग्गा विनंడి. एफ टीम की ऑप्शन हिंदी भाषा की लिखावट यानी हिंदी स्क्रिप्ट का नाम क्या है? एफ टीम की हिंदी भाषा की लिखावट అనగా हिंदी स्क्रिप्ट. ऑप्शंस ब्रेली, खड़ी बोली, ब्रज, पाली. ऑप्शन ए ब्रेली, बी खड़ी बोली, सी ब्रज, सी पाली. రవికిరణ్ మార్కుల మీద దృష్టి పెట్టు. ఏ టీంకి అడుగుతున్నా కూడా దృష్టి పెట్టు. రైట్. నెక్స్ట్ డి టీమ్. బ్రెయిలీ సార్. బ్రెయిలీ రాంగ్ ఆన్సర్. మీతో లాస్ట్ లేదా ఆప్షన్ ఆడియన్కి పోతుంది. ఎక్కువసేపు ఆలోచించదు నాని. మన ఖడిబోలి రైట్ ఆన్సర్. మార్క్ వేసుకో. నెక్స్ట్ डी टीम की क्वेश्चन हिंदी दिवस कब मनाया जाता है? हिंदी दिवस कब मनाया जाता है? वन माట్లాడిద్దు కెమెరామ్యాన్ ని. ఆప్షన్స్ सितंबर 9, अगस्त 15, सितंबर 14, दिसंबर 25. सितंबर 9 सर. रॉन्ग आंसर. ई टीम 7th क्लास లో ఉన్నది. నెక్స్ట్ ఎఫ్ టీమ్. ఇందాక చదివాను రా, టైం వేస్ట్ అవుతుందిరా. మాటికి ఒకసారి చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, చూడాలి, ఏబిసిడి డిసైడ్ అవ్వాలి. ఓకే. ఆప్షన్ सितंबर 9,
बी अगस्त 15, सी सितंबर 14, डी दिसंबर 25. अगस्त 15 सर. रॉन्ग आंसर. ऑडियंस दिसंबर 25 रॉन्ग आंसर. क्विज मास्टर के ఒక మార్క్ వేసుకో. సితంబర్ 14 రైట్. ఇది నైన్త్ క్లాస్లో కూడా ఉంది, 10th క్లాస్లో మొన్ననే చెప్పాను. రైట్. ఇంగ్లీష్. ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? ఈ టీంకి. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ వర్డ్ ఉద్దీపకము? రైట్. ఏ ఆప్షన్ VDIPAKAM, బి ఆప్షన్ VUDDIPAKAM, సి UDDEEPAKAMU, డి YUDDEEPAKAMU. సి. రైట్ ఆన్సర్ UDDEEPAKAMU. రైట్ ఆన్సర్. మార్క్ వేసుకో. రైట్. నెక్స్ట్ ఎఫ్ టీమ్ కి క్వశ్చన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పీస్ ఇన్ తెలుగు లాంగ్వేజ్? ఆప్షన్ ఏ ముక్క, ఆప్షన్ బి కుక్క, ఆప్షన్ సి కాంతి, ఆప్షన్ డి శాంతి. ముక్క, కుక్క, కాంతి, శాంతి. అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఈ డి గ్రూప్కి. అంత డీజీ క్వశ్చన్ని మళ్ళీ ఆప్షన్ అడుగుతారా? కాంతి సార్. కాంతి. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్. శాంతి సార్. శాంతి. రైట్ ఆన్సర్. మార్కులు వేసుకో. ఇప్పుడు డి టీమ్కి క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్ ఆఫ్ ఫ్రెండ్? ఆప్షన్ ఏ ఎనిమీ, ఆప్షన్ బి జాయింట్, ఆప్షన్ సి ఘోస్ట్, ఆప్షన్ డి మ్యాన్. మ్యాన్ సార్. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ ఎఫ్కి డి ఈ ఎనిమి సార్. ఎనిమీ. రైట్ ఆన్సర్. ఇప్పుడు క్వశ్చన్ ఎఫ్ టీమ్కి. స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ ఏ 0, బి 1, సి 2, డి 3. వాట్ ఈస్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్? మీకే ఆప్షన్. ఫస్ట్ క్వశ్చన్ మీకే. ఆప్షన్స్ ఏ 0, బి 1, సి 2, డి 3. నెక్స్ట్ ఎఫ్. ఇవ్వు. 0 సార్. రాంగ్ ఆన్సర్. 0. ఎఫ్ టీమ్కి ఆప్షన్ స్మాలెస్ట్ ప్రైమ్ నంబర్ 2 సార్. 2 అంటే ఆప్షన్ ఏంటిది? ఏబిసిడిలో 1 సార్. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి. ఆప్షన్ సి ఆన్సర్ 2 రైట్ ఆన్సర్. ఎన్నారు ఎటు వింటున్నారా? ఆన్సర్ 2 రైటే, కానీ ఆప్షన్ సి అది. ఓకే, వీళ్ళకి మార్కే అమ్మా. ఇప్పుడు క్వశ్చన్ ఎఫ్ టీమ్కి. హూ రోడ్ ద ఎలిమెంట్ బుక్? హూ రోడ్ ద ఎలిమెంట్ బుక్? ఆప్షన్ ఏ ఐన్స్టీన్, ఆప్షన్ బి యూక్లైడ్, ఆప్షన్ సి భాస్కర, ఆప్షన్ డి ఆర్యభట్ట. కానీ ఆలోచించండి, చర్చించండి. రైట్ ఆప్షన్ ఆర్యభట్ట సార్. ఆర్యభట్ట. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డి టీమ్కి అవకాశం. ఆలోచించుకోండి. నెక్స్ట్ పాసా? రైట్. ఎఫ్ టీమ్. ఈ టీమ్ ఎఫ్. ఈ టీమ్కి ఆప్షన్ క్వశ్చన్ మళ్ళీ చెప్పండి. పాసా? క్వశ్చన్ చెప్పండి. క్వశ్చన్. హూ రోట్ ద ఎలిమెంట్ బుక్? హూ రోట్ ద ఎలిమెంట్ బుక్? ఆప్షన్ సార్. ఆప్షన్ ఐన్స్టీన్. ఏ ఆప్షన్ ఏ ఐన్స్టీన్, ఆప్షన్ బి యూక్లైడ్, ఆప్షన్ సి భాస్కర, ఆప్షన్ డి ఆర్యభట్ట. యూక్లిడ్. రైట్ ఆన్సర్. మార్కులు ఇచ్చేయమ్మా. చప్పట్లు కొట్టండి రా. రైట్. చాలు చాలు. నెక్స్ట్ ఆప్షన్ క్వశ్చన్ వాళ్ళకేగా, మీకేనా? ఆప్షన్ క్వశ్చన్ డి గ్రూప్కి 5 -
into -3. 5 minus into -3 is equal to ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి -2, ఆప్షన్ డి 8. ఇది నోట్తో చేసేదే. ఆప్షన్ బి సార్. రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి 15 రాంగ్ ఆన్సర్. అట్లా ఊహించి వింటే చెప్పేయచ్చు. -2 సార్. -2 రాంగ్ ఆన్సర్. ఎఫ్ గ్రూప్ కి ఆప్షన్ 5 మైనస్ ఇంటూ అంటే బ్రాకెట్ ఇంటూ -3 బ్రాకెట్లో -3 ఈజ్ ఈక్వల్ టు డాష్. ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి -2, ఆప్షన్ డి 8. 8 సార్. రైట్ ఆన్సర్ 8. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదరా. రైట్. ఇప్పుడు ఆప్షన్ క్వశ్చన్ ఎఫ్ టీమ్కి ద ఎలిమెంట్ ఎంఎన్ బిలాంగ్స్ టు డాష్. వాళ్ళకి ద ఎలిమెంట్ ఎంఎన్ బిలాంగ్స్ టు డాష్ బ్లాక్. ఆప్షన్ ఏ ఎస్, ఆప్షన్ బి పి, ఆప్షన్ సి డి, ఆప్షన్ డి ఎఫ్. చెప్పగలరా? పాసా? ఏబిసిడిలలో ఇవో ఇచ్చాయి. బి సార్. అమ్మా బి సార్. బి రాంగ్ ఆన్సర్. ఇచ్చి తీసుకో, కానీ మీరు తినకండి, మీరు తర్వాత తినండి. కానీ వాళ్ళని అడిగినప్పుడు మీరు రెడీ అయ్యే ప్రయత్నంలో ఉండాలి. చెప్పునాని. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. మార్కులు అమ్మా. ఇప్పుడు ఎఫ్ టీమ్ కే క్వశ్చన్ విచ్ పోల్స్ అట్రాక్ట్ ఇన్ ఏ మ్యాగ్నెట్. విచ్ పోల్స్ attract in a magnet. Option A like poles, option B unlike, option C both, option D none. కోడ్ సార్. Wrong answer. Option D group ki nani team వాళ్ళు తినొద్దు, తీసుకోండి. నాని వినండి, మనసు ఇక్కడ పెట్టు. నన్ సార్. నన్ రాంగ్ ఆన్సర్. 2 ఆప్షన్లు పోయాయి, ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఆప్షన్ ఏ లైక్ పోల్స్, ఆప్షన్ బి అన్లైక్, ఆప్షన్ సి బోత్, ఆప్షన్ డి నన్. అన్లైక్ పోల్ సార్. రైట్ ఆన్సర్ అన్లైక్. ఇప్పుడు డి టీమ్ కి క్వశ్చన్ విచ్ మెటల్ ఈజ్ బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్. Which metal is best electricity conductor? Option A gold, option B copper, option C silver, option D aluminum. Option C group వాళ్ళు. ఆప్షన్ ఏ సార్. Option A wrong answer. Option A gold wrong answer. F group. చూడండి, దీన్ని బట్టి మీ స్టాండర్డ్ ఏంటిదో ఒకసారి ఆలోచించండి. అల్యూమినియం. అల్యూమినియం రాంగ్ ఆన్సర్. సి గ్రూప్, సారీ ఎఫ్ గ్రూప్. విచ్ మెటల్ ఈస్ బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్. విచ్ మెటల్ ఈస్ బెస్ట్ ఎలక్ట్రిసిటీ కండక్టర్. ఆప్షన్ ఏ గోల్డ్, ఆప్షన్ బి కాపర్, ఆప్షన్ సి సిల్వర్. అంకుల్కి ఫోటో తీయమ్మా. ఆప్షన్ డి అల్యూమినియం. సిల్వర్ సార్. సిల్వర్ రైట్ ఆన్సర్. మార్క్ లేవు. ఇప్పుడు క్వశ్చన్ ఎఫ్ కి. ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి నాని? ఈ గ్రూప్ కి. రైట్, వినండి. ఎగ్స్ ఆఫ్ సిల్క్ మోత్ కాల్డ్ ఆర్ కాల్డ్. క్వశ్చన్ అర్థమైందా? ఎగ్స్ ఆఫ్ సిల్క్ మోత్ ఆర్ కాల్డ్. అర్థమైంది ఇప్పుడు? ఎగ్స్ ఆఫ్ సిల్క్ మోత్ ఆర్ కాల్డ్. ఆప్షన్ ఏ లార్వా, ఆప్షన్ బి సీడ్స్,
ఆప్షన్ సి ప్యూపా, ఆప్షన్ డి ఇమేజ్. ఈ గ్రూప్ చెప్పగలరా లేదా ఆలోచించి, ఎక్కువ సమయం తీసుకోకుండా. సిల్క్ సార్. సిల్క్, సిల్క్ ఎక్కడుందిరా సిల్క్? ఇక్కడ మీరుగా చెప్పు. నేను అన్నది ఒకటి లార్వా, సీడ్స్, ప్యూపా, ఇమేజ్, ఏబిసిడి అట్లానే గుర్తుపెట్టుకోవాలి. సార్. ఏంటి? సీడ్స్ సార్. సీడ్స్ అంటే బి ఆప్షన్. రాంగ్, రైట్ ఆన్సర్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ గ్రూప్ కి. ద cocoons have to be stiffed to kill dash inside. చూడండి, ద cocoon have to be stiffed to kill dash inside. ఆప్షన్ ఏ ఎగ్స్, ఆప్షన్ బి ప్యూపా, ఆప్షన్ సి లార్వా, ఆప్షన్ డి ద worm. ఎఫ్ గ్రూప్. లార్వా సార్. లార్వా రైట్ ఆన్సర్. చెప్పలు కొట్టండి. క్వశ్చన్ డి గ్రూప్ కి. ఏ ఫీమేల్ మౌత్ లేస్ అరౌండ్ డాష్ ఎగ్స్ ఇన్ ఏ వన్ గో. అర్థమైందా? ఏ ఫీమేల్ మౌత్ లేస్ అరౌండ్ డాష్ ఎగ్స్ ఇన్ ఏ వన్ గో. ఆప్షన్స్ 500, ఆప్షన్ బి 50, ఆప్షన్ సి 15,000, ఆప్షన్ సి 5. ఫైవ్ సార్. Right? Wrong answer. 5 wrong answer. Next. E group. 50 సార్. 50 wrong answer. Next. F group. Okay. A female moth lays around dash eggs in a one go. Options 500 A, B 50, C 15,000, D 5. 50,000 సార్. 15,000. 50 కాదు, 15,000. రాంగ్ ఆన్సర్. ఆడియన్స్ 500 సార్. 500 రైట్ ఆన్సర్. ఆడియన్స్ ఒక మార్క్ పెట్టమ్మా. రైట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తెలుగు భాషలో ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? ఈ గ్రూప్ కి క్వశ్చన్. భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా విభజించినట్టుగా గుర్తు చేస్తారు? తెలంగాణ ఏ భాగంలో ఉన్నది? అర్థమైందా క్వశ్చన్? భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా విభజించినట్లుగా మాట్లాడతారు? తెలంగాణ రాష్ట్రం ఏ భాగంలో ఉన్నది? ఆప్షన్ 4 భాగాలుగా ఆగ్నేయ భాగం, 3 భాగాలు ఈశాన్య భాగం, 2 భాగాలు ఉత్తర భాగం, 2 భాగాలు దక్షిణ భాగం. ఆలోచించండి, తెలుగే కదా. 4 భాగాలు ఆగ్నేయ భాగం. రాంగ్ ఆన్సర్. నేను ఇక్కడ వివరించను. నెక్స్ట్ ఎఫ్ గ్రూప్. భారతదేశాన్ని ఎన్ని భాగాలుగా విభజించినట్లు గుర్తు చేస్తారు? తెలంగాణ ఏ భాగంలో ఉన్నది? వాళ్ళని చూడు, వాళ్ళ వైపు వీడియో తీ. వాళ్ళు ఒకరు నెట్టుకుంటున్నారు. 3 బాగా. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్. నాలుగు భాగాలు సార్. రాంగ్ ఆన్సర్. మా ఆడియన్స్ భారతదేశాన్ని ఎన్ని 4 భాగాలు ఆగ్నేయ భాగంలో, 3 భాగాలు ఈశాన్య భాగం, 2 భాగాలు ఉత్తర భాగం, 2 భాగాలు దక్షిణ భాగం. ఉత్తర భాగం సార్. భాగాలంటే భారతదేశాన్ని రెండు భాగాలకు చేశారు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం 2 భాగాలు. మరి మనం తెలంగాణ ఏ భాగంలో ఉన్నది? ఏ భాగంలో ఉన్నది? ఉత్తర భారతదేశంలో ఉందా? దక్షిణ భారతదేశంలో ఉన్నది. ఇప్పుడు క్వశ్చన్ ఎవరికి? ఎఫ్ గ్రూప్కి. ఇంకా 8 ఉన్నాయి సార్, 8 ఉన్నాయి. రైట్. సెకండ్ క్వశ్చన్, ఇంకో క్వశ్చన్ ఎఫ్ గ్రూప్కి. దక్షిణ భారతీయుల వాస్తవ భాష ఏది? దక్షిణ భారతీయుల
వాస్తవ భాష. ఆప్షన్స్ సంస్కృతం, బి ద్రవిడం, సి తమిళం, డి పాళీ భాష. దక్షిణ భారతీయుల సంస్కృతం సార్. రాంగ్ ఆన్సర్. డి గ్రూప్. పరిభాష. రాంగ్ ఆన్సర్. ఆప్షన్స్ సంస్కృతం, ద్రవిడం, తమిళం, పాళీ. తమిళం సార్. రాంగ్ ఆన్సర్. ద్రవిడ భాష రైట్ ఆన్సర్. రైట్. మూడో క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం పుష్పం ఏది? తెలంగాణ రాష్ట్రం పుష్పం ఏది? ఒకటి తామర, ఏ ఆప్షన్ తామర, బి గులాబీ, సి ఉమ్మెత్త, డి తంగేడు. తామర పువ్వు సార్. రాంగ్ ఆన్సర్. ఈ గ్రూప్ కి తంగేడు పువ్వు. తంగేడు రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ గ్రూప్ కి క్వశ్చన్. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన మొత్తం జిల్లాలు ఎన్ని? ఈ గ్రూప్. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జిల్లాలు ఎన్ని? ఆప్షన్ 31, 32, 33, 34. 33 సార్. రైట్ ఆన్సర్. ఎఫ్ గ్రూప్ కి క్వశ్చన్. భద్రాచలం పట్టణం ఏ నది తీరంపై ఉన్నది? ఆప్షన్ ఏ కిన్నెరసాని, ఆప్షన్ బి శబరి, ఆప్షన్ సి గోదావరి, ఆప్షన్ డి కృష్ణానది. గోదావరి సార్. రైట్ ఆన్సర్ గోదావరి. రైట్ కూర్చున్నాను. ఇప్పుడు డి గ్రూప్ కి క్వశ్చన్. వెళ్ళండి. యూట్యూబ్ లోగో ఎరుపు రంగులో గల దీర్ఘచతురస్రాకారం మధ్యలో ఉన్నటువంటి మరో గుర్తు ఏ ఆకారంలో ఉంటుంది? చతురస్రాకారం, వృత్తాకారం, త్రికోణాకారం, త్రిభుజం. త్రిభుజం సార్. రైట్ ఆన్సర్ త్రిభుజం. అదే నన్ను కూడా ఈ గ్రూప్ కి క్వశ్చన్. యూట్యూబ్ వలన కలిగే విలువైన లాభాలలో డాష్. ఒకటి ఆప్షన్ టైం పాస్, 2 ఎంటర్టైన్మెంట్, 3 నాలెడ్జ్, డి ఆప్షన్ మనీ ఎర్నింగ్. మళ్ళీ క్వశ్చన్ వినండి, మీకే వినండి. యూట్యూబ్ వలన కలిగే లాభాలలో విలువైనది ఏది? యూట్యూబ్ వలన కలిగే లాభాలలో విలువైనది ఏది? ఆప్షన్ ఏ టైం పాస్, ఆప్షన్ బి ఎంటర్టైన్మెంట్, ఆప్షన్ సి నాలెడ్జ్, ఆప్షన్ డి మనీ ఎర్నింగ్. మనీ ఎర్నింగ్ సార్. రైట్ ఆన్సర్ మనీ ఎర్నింగ్. ఎఫ్ గ్రూప్ కి క్వశ్చన్. యూట్యూబ్ సోషల్ మీడియా హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది? బాంబే, రష్యా, అమెరికా, హైదరాబాద్. హైదరాబాద్ సార్. ఎస్ అమెరికా. హైదరాబాద్. ఓకే అయ్యో వదిలేద్దాం దాన్ని. అమెరికా దేశంలో ఉంటాం. రైట్. క్వశ్చన్ నంబర్ ఇప్పుడు ఎవరికి లేదా అమ్మా? క్వశ్చన్ మీకేగా. మన పాఠశాల అయినటువంటి ట్రైబల్ వెల్ఫేర్ ఏహెచ్ఎస్ నారాయణరావుపేట భద్రాచలం పట్టణం నుంచి సుమారుగా ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్నది? ఆప్షన్ 20, బి 24, సి 25, డి 27. 20 సార్. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా తెలుసా? 25 కిలోమీటర్లు. సార్ వీళ్ళు ఉన్నారు కదా సార్. ఇప్పుడు విజేతలు నాని యూ గ్రూప్ ఎన్ని? ఇట్లా దగ్గరికి రా. వాళ్ళ టోటల్ మార్క్స్ చెప్పు. దా టోటల్ కౌంట్ చేసావా? ఎన్ని? 3 సార్. 6, 9. ఎన్ని? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అవునే 1 2 3 4 5 6 7. ఓకే. క్విజ్ మాస్టర్ 2, ఆడియన్స్ 2. ఓకే. డి గ్రూప్ కి 2 మార్కులు చప్పట్లు కొట్టండి. ఎఫ్ గ్రూప్ కి 7 మార్కులు చప్పట్లు కొట్టండి. 12 మార్కులతో విన్నర్ అయినటువంటిది గ్రూప్ ఈ గ్రూప్. 12. క్విజ్ మాస్టర్కి 2,
తర్వాత ఆడియన్స్కి 2 మార్కులు వచ్చాయి. థ్యాంక్ యూ నాని, థ్యాంక్ యూ సో మచ్.